శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రూతు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక బైబిల్ స్టడీ లాగా మనం గత వారాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా దేవుడు తన మాటల చేత బలపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నీవు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళు. చాలు. చదవబడిన వాక్యంలోంచి క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రభువే తన మాటల చేత మనలందరినీ బలపరచునుగాక. ఈ రాత్రి ప్రత్యేకంగా అందులో ఉన్న మాటల్లో ఒక మూడో మాట ఏమిటంటే బట్టలు అనే మాటను గురించి. బట్టలు కట్టుకుని అంటే వస్త్రం. ఇక్కడ నయోమి రూత్తో చెప్తా ఉంది, నీవు స్నానం చేయాలి, ఆ తర్వాత తైలం రాసుకోవాలి, ఆ తర్వాత బట్టలు కట్టుకోవాలి అనే మాటని ఇక్కడ ప్రభు ఆలోచన ప్రకారంగా మనందరితో ఈ రాత్రి మాట్లాడి బలపరచునుగాక. నిజమే, ఈ డిసెంబర్ నెల వస్తే ప్రతి ఒక్కరూ పండగ అంటేనే వాస్తవంగా బట్టలు. పంటికి పండగ, వంటికి కూడా పండగే, ఇంటికి కూడా పండగే. అయితే ఇక్కడ వధువు సంఘం ఏ స్థితిలో ఉండాలో దేవుడు కోరుకుంటా చెప్తున్న మాట ఏమిటంటే, ఖచ్చితంగా సంఘం ఏ ఆధ్యాత్మికమైన స్థాయికి ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, నీవు వస్త్రాలు కట్టుకో లేదా బట్టలు కట్టుకుని ఆ స్థాయికి నువ్వు ఎదగాలని ప్రభు కోరుకుంటా ఈ మాటల్ని మనకి అర్థవంతంగా బహు స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నామములో ఈ మాటల చేత మనల్ని దేవుడు బలపరచునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే సేన అనే ఒక దెయ్యం పట్టిన పిల్లోడు, ఒక యవనస్తుడు, వాడట శరీరాన్ని గాయాలు చేసుకుంటా ఎక్కడ ఉండకూడదో అక్కడికి వెళ్ళి సమాధుల తోట దగ్గర పడుకుంటా ఉన్నాడు. వాడు ఎవ్వరు మాట వినట్లేదు. ఎంతమంది సాధు చేద్దామన్నా వాడు ఎవ్వరి మాట వినట్లేదు. పైపెచ్చికి వాడి శరీరాన్ని వాడే కోసుకుంటా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే ప్రభు వచ్చి వాడికి విడుదల కలుగునట్లుగా చేశాడో, ఆ సేన అనే దెయ్యం పట్టిన ఆ యవనస్తుడు దెయ్యపు శక్తి నుంచి విడుదల పొందిన తర్వాత అప్పుడు స్వస్థచిత్తుడై అప్పటి నుంచి వస్త్రాలు కట్టుకోవడం నేర్చుకున్నాడంట వాడు. అంటే అప్పటిదాకా చూడండి, పిచ్చోళ్ళని మీరు చూస్తూ ఉంటుంటే చిరిగిపోయిన బట్టలతో ఉంటారు, తల కూడా రకరకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ మాట యొక్క ఆత్మీయ సారాంశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అప్పటి వరకు వాడు వస్త్రాల గురించి ఏం ఆలోచించలేదు. ఎప్పుడైతే ప్రభు వచ్చి వాడిని బాగు చేశారో, అప్పటి నుంచి స్వస్థత పొందాడో, అప్పటి నుంచి బట్టలు కట్టుకొని వస్త్రాన్ని ధరించుకుని స్వస్థసిద్ధుడై సాక్షిగా బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. అలాగని ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం మనం కట్టుకునేది కాదు. ఇది ఆత్మీయ పాఠం కాబట్టి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి. లేఖనాల్లో మీరు చూస్తే దావీదు ఇప్పుడు గొల్యాతుతో పోరాడి గెలుపొందటానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. 80 అన్నదమ్ములు ఉన్నారే, కానీ ఏ ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. మొత్తం మీద దావీదు తెగించి యుద్ధం చేయటానికని ముందుకు వచ్చాడు, సాహసించి వస్తే. ఇప్పుడు సౌలు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తావా, అయితే యుద్ధం చేయటానికి కొన్ని వస్త్రాలు కావాలి కదా, నా వస్త్రాలు ఉన్నాయి, పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయి, గొల్యాతుతో యుద్ధం చేయని సౌలు చెప్తే దావీదు అంటారు, నీ వస్త్రాలు నాకు వాడుకలో లేవు, అంటే నీ వస్త్రాలు నాకు మ్యాచ్ అవ్వు అని అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. నిజమే, ఒకరి వస్త్రాలు ఒకరికి సెట్ అవ్వు, సూట్ అవ్వు కూడా. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ బట్టలు మీ పిల్లలకి అయితే ఎట్లుంటుంది చెప్పండి, సెట్ అవ్వదు.
అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒకరికి ఎక్కడ సెట్ అవ్వదు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం వారిలా ఉండాలి, వీరిలా ఉండాలని కలగంటూ ఉంటాం కానీ, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటాడు. ఒక ఆయన ఇలా ప్రార్థన చేశారంట, ప్రభా, ప్రపంచంలోనే అద్భుతమైన సువార్థికుడు ఉన్నాడు కదా బిల్లిగ్రామ్, నన్ను ఒక బిల్లిగ్రామ్లో వాడుకో ప్రభా అంటే, దేవుడు అన్నాడంట, ఒకడున్నాడులే బాబు నాకు చాలు అని. అంటే ఒకరి వస్త్రాలు ఒకరికి మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు మీ తంబు ఇంకొకరికి సెట్ అవుతుందో చెప్పండి, లేదు. అలాగే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా దేవుడు వాడుకుంటాడు. కొంతమందికి పాటలు పాడే వరం ఇస్తాడు, కొంతమందికి వాక్యం చెప్పే కృప ఇస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే కృప ఇస్తాడు, కొంతమందికి వాళ్ళు ప్రార్థనే చేయగలుగుతారు, ఇంకేమీ చేయలేరు. కొంతమంది గుప్పులు విప్పే ఆ ఆసక్తి ఉంటుంది, ఏ కార్యాలైనా ముందుంటారు వాళ్ళు. ఆ విషయాల్లో దేవుడు వాడుకోడు, అందరినీ ఒకే రీతిగా వాడుకోడు. ఇక్కడ దావీదు ఏమంటారంటే, నీ వస్త్రాలు నాకు సూట్ అవ్వయ్యా, నా చేతిలో ఒక ఆయుధం ఉంది, దాంతో నేను యుద్ధం చేస్తానని వెళ్ళి అద్భుతంగా గొల్యాతుని పడగొట్టి దావీదు జయాన్ని పొందాడు. కాబట్టి వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యము. అందుకే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ మీకు వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు చెప్పాడు కదా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి కదా. యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, కొత్త బట్టకి చెప్పండి, పాత బట్ట మాసిక వేయకూడదు అన్నాడు. అంటే అది కొత్త వస్త్రం కాబట్టి చినుగైనా లేకపోతే ఎక్కడెక్కడ డాగులున్నా దానికి మరలా పాత వస్త్రాన్ని అట్లా పొరపాటును కూడా కొట్టకూడదు, అలా చేయకూడదని దేవుడు చెప్తూ వచ్చారు. ఇంకో కోణంలో మాట్లాడతాను. ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. బైబిల్లో యెహోషువ అనే పేర్లు కలిగిన బిడ్డలు కొంతమంది కనపడతారు. అయితే ప్రధాన యాజకుడైన, యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు, మెయిన్ మాట. ఈ ప్రధాన యాజకుడు యెహోషువ ఏ స్థితిలో ఉన్నాడో సాతాను గాడు కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఓ తెగ భక్తిపరుడు అనుకుంటున్నా కదా ప్రభా, ఇదిగో ఇతడికి వస్త్రం ఎలా ఉందంటే మలిన వస్త్రాలతో ఉన్నాడు, మురికి బట్టలతో ఉన్నాడు అని సాతాను యెహోషువ, ప్రధాన యాజకుడిని యెహోషువ మీదే కంప్లైంట్ ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు, లేదు లేదు, అతడు ప్రశస్తమైన వస్త్రాలు కలిగి ఉన్నాడు. అతడు ఎవరో తెలుసా, ఒక అగ్ని కొరివని దేవుడు అతని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీరు అడగవచ్చు, అయ్యా వస్త్రం అంత ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, యాకోబు వాళ్ళ నాన్న ఎలా మోసం చేశాడు చెప్పండి. భలే చెప్పావు అక్క, స్వర్ణక్క, గోల్డ్ అక్క, వందనాలక్క, కరెక్ట్ కదా. వస్త్రం వస్త్రం చేత మోసం చేశాడు అంతే. అంటే ఆ వస్త్రం ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించాలి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ ఉదయం అంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏ ఆలోచనలు జ్ఞాపకం వచ్చాయి. అసలు జాకబు మోసగాడు వాళ్ళ నాన్ని వస్త్రంతో మోసం చేసేసాడు. విచిత్రం చెప్పన, యాకోబు ఏ వస్త్రంతో మోసం చేశాడో వాళ్ళ 12 మంది కొడుకులు కూడా యాకోబుని మళ్ళా వస్త్రం పట్టుకొచ్చి, యోసేపు వస్త్రం పట్టుకొచ్చి మోసం చేశారు కదా. అంటే వస్త్రం ఎంత ప్రమాదమో చూడండి. అంతెందుకు, మన క్రిస్మస్లో పెద్దయ్య గారు అద్భుతమైన కొటేషన్ చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అమ్మ నైటీ వేసుకురావద్దమ్మా అన్నాడంటే చర్చికి. నేను మీకు చెప్పక్కర్లేదు ఇంక కదా. అంటే వస్త్రం అంత ప్రమాదం. నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర అద్దెకుండి సేవ చేస్తున్న రోజులు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎర్రవంతుని దగ్గర బుచ్చక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆరాధన జరుగుతూ ఉండేది. అక్కడికి కిమ్స్ నుంచి చాలామంది పిల్లలు వస్తూ ఉండేవారు, ఇప్పుడు వస్తూ ఉంటారు. కొంతమంది నర్సులు ఉంటారు, కొంతమంది ఏమో జిఎన్ఎం స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఏమో డెంటల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఖచ్చితంగా చెప్తా ఉంటాం, అన్యజనుల వలె మీరు వస్త్రాలు వేసుకోకూడదు అని. ఈ చదువుకోవటానికని వచ్చిన ఈ పిల్లలు చదువు మీద దృష్టి పెట్టరు. ఫ్రెండ్స్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వీళ్ళంటి బట్టలు వేసుకున్నారు, అవి చూసి వీళ్ళు కూడా అలా ఫాలో అవుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో అప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, ఒక చదువుకోవడానికని వచ్చింది ఆ పాప.
కానీ ప్రేమ అనే మాయలో పడ్డది. మొత్తం మీద కృపక్కకి తెలిస్తే కౌన్సిలింగ్ ఇస్తుంది కదా అక్క. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి అక్కోళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి. కొంచెం దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన, అమ్మ నువ్వు చదువుకోవటానికని వచ్చావు, మీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ కాలేజీలో జాయిన్ చేశారు, ఇక్కడ హాస్టల్లో చదువుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు, చాలా వినయభయభక్తులతో చదువుకోవాలి, అందులోకి దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావని కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చింది. తర్వాత లాస్ట్లో నన్ను పిలిచారు, మాట్లాడి అన్న ప్రార్థన చేయి, అమ్మాయి కొంచెం దెయ్యం పట్టినట్టుంది అని చెప్పి తీసుకొస్తే నేను అడిగాను, అమ్మ అసలు ఎట్లా ప్రేమలో పడ్డావు, మరి తెలుసుకోవాలి కదా, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే అని అంటే అన్నది, అన్న మరి ఏం కాదన్నా, ఆ అబ్బాయి నన్ను చూసిన వెంటనే నీ డ్రెస్ చాలా బాగుందన్నాడంట. అంతే. ఆ డ్రెస్ ఏం చేసిందో చూడండి ఒకసారి. నీ డ్రెస్ చాలా బాగుందన్నాడంట, అంతే. అప్పుడే ప్రేమలో పడిపోయిందంట అమ్మాయి. ఆలోచించండి, వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. మనం వేసుకునే వస్త్రం మన యొక్క జీవితాన్నే చూపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ రూతుతో నయోమి చెప్తుంది, నువ్వు బోయాజ్ దగ్గరికి వెళుతున్నావు, కళ్ళం దగ్గరికి వెళుతున్నావు, కాబట్టి ఎలా పడితే అలా ఉండకూడదు, నీ వస్త్రాన్ని మార్చుకో, నీ వస్త్రాన్ని కట్టుకో అని చెప్పాడు. ఇంకా మీకు అర్థం అవడం కోసం ఉదాహరణలు చెప్పుకుంటా సందేశాన్ని మీకు ప్రారంభిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దేశాన్ని కాపాడుతున్న మిలిటరీ వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. వాళ్ళని చూసినట్టే మనకు అర్థమైపోతుంది, వీళ్ళు మిలిటరీ వాళ్ళు అంటారు. ఆ తర్వాత ప్రాణాలని కాపాడుతున్న ఎవరాళ్ళు, డాక్టర్స్, వాళ్ళ డ్రెస్ కోడ్ ఒకలా ఉంటుంది. ఆ తర్వాత పట్టణాన్ని కాపాడుతున్న ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ వస్త్రం ఒకలా ఉంటుంది. కార్మికులు, పనిచేసే కార్మికులు, వాళ్ళ డ్రెస్ కోడ్ ఒకలా ఉంటుంది. చదువుకుంటున్న పిల్లలు ఇక్కడ నారాయణ, భాష్యం, పరంజ్యోతి స్కూల్, ఒక్కొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఒక్కొక్కరు వస్త్రం ఒకలా ఉంటుంది. ఆ చూసినట్టునే మనకు అర్థమైపోద్ది పలానా స్కూల్ వెళ్ళని. అట్లాగే దేవుని పిల్లల గురించి మాట్లాడుతూ నీ వస్త్రాన్ని కట్టుకో. ఎలాంటి వస్త్రం మనం కట్టుకోవాలి అనే ప్రశ్న మీకు వస్తే బైబిల్లోంచి క్లుప్తంగా ఒక 5 రకాల వస్త్రాల గురించి ఈ రాత్రి మీకు పరిచయం చేయాలని, 5 రకాల బట్టల గురించి మీతో మాట్లాడాలని దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. చదవండి మొదటి మాట. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం అండ్ 10వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆవరణములో అలంకరించుకొని. నేను చదువుతాను చూడండి, ఆ మాట మాత్రమే టిక్ చేసుకోండి. నీతి అనే పైబట్ట నీవు నాకు ధరింప చేసి ఉన్నావు. ఆమేనండి. గుడ్. మొదటి మాట ఫస్ట్ థింగ్, నీతి అనే పైబట్ట. ఇప్పుడు నువ్వు బట్టలు కట్టుకో అని చెప్పారు కదా, రూతుతో నయోమి చెప్పింది నువ్వు కట్టుకోవాల్సిన బట్ట ఏంటి అనంటే నీతి అనే పైబట్ట. అంటే ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితం, నీతి క్రియలే ఒక వస్త్రంగా మనం ధరించుకోవాలన్నమాట. దేవుడు కోరుకుంటుంది అదే. అందుకే ఆయన నీతిమంతుడని ఆయనకి పేరు. కాబట్టి ఆయన పిల్లలమైన మన జీవితాల్లో కూడా నీతి కార్యాలు, నీతి క్రియలు, నీతికి సంబంధించిన ప్రతి కార్యాన్ని మనం జరుపుకుంటా ఆ వస్త్రాన్ని అద్భుతంగా మనం ధరించుకోగలిగితే దేవుడు కోరుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కొన్ని వస్త్రాల్ని మనం చూస్తూ ఉంటుంటే వేసవికాలం వచ్చినప్పుడు అట్లీస్ట్ ఎలాంటి వాళ్ళైనా సరే కాటన్ బట్టలు ధరించుకుంటూ ఉంటారు. చెమటలకి తట్టుకోలేక ఆ యొక్క వేసవికాలం వచ్చినప్పుడు కాటన్ లేకపోతే లినిన్ ఇట్లాగా వాడుతూ ఉంటారు. ఇక శీతాకాలం వచ్చిందనుకోండి, ఇప్పుడంతా శీతాకాలం అందరూ కూడా స్వెటర్లు వాడుతూ ఉంటారు. కొంచెం గట్టిగా చలి కప్పుకోవటానికి దుప్పట్లాగా కొంచెం ధైర్యంగా, ఈ చలి వణుకు పుట్టిస్తుంది కాబట్టి అట్లాంటి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక వర్షాకాలంలో కూడా మనం ఎక్కడికైనా పోవాలంటే రైన్ కోట్.
సో అట్లాగే ఇప్పుడు భౌతికంగా ఆలోచించాం కదా, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల జీవితంలో ధరించుకోవాల్సిన బట్టలు ఏమిటి అని అంటే, నీతిని ఒక పై బట్టగా, ఒక వస్త్రంగా దేవుడు మనకి ధరింపచేసి ఉన్నాడు. యోబు కూడా ఇదే మాట అంటాడు, నీతిని నేను ఒక వస్త్రంగా ధరించుకున్నాను అంటాడు. అంటే మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా నీతి వస్త్రం ఎప్పుడూ కనబడుతూనే ఉండాలి. కొన్నిసార్లు నీతికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే దుర్నీతి, లేకపోతే స్వనీతి, ఇలాంటివి కనబడతా ఉంటాయి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, దుర్నీతి వైపుకి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు కోరుకున్నది, దేవుడు కోరుకున్నది ఏంటంటే నీతి. ఆధ్యాత్మికంగా ఆ నీతికి భిన్నమైనది ఏది కూడా వస్త్రంగా మనం ధరించుకోకూడదు. అందుకనే వారి క్రియలు వారి వెంట వస్తాయి అని ప్రభు చెప్పారు. బైబిల్ గ్రంథంలోంచి వధువు సంఘము ఎలాంటి నీతి క్రియలు ఉండాలో అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాటను ఒకసారి మీరు చదవగా వింటారు. ప్రకటన పుస్తకంలో ఎంత బహుస్పష్టంగా ఆ మాటలు చెప్తూ వచ్చారంటే, వధువు సంఘము ఎలా ఉండాలో మాట్లాడాడు. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఆమె ధరించుకున్న ప్రకాశములు నిర్మలమైన సన్న నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రెపిల్ల పెండ్లి విందు కొరకు సిద్ధపరచబడుతున్న వధువు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ధరించుకున్న సన్నని నార వస్త్రం. ఇక్కడ మాట్లాడుతూ అవి ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే మన క్రియలే కదా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని యేసు నామములో ప్రభు కట్టునుగాక, ప్రభు స్థిరపరచునుగాక. ఖచ్చితంగా మన క్రియ మన వెంట వస్తుందనే విషయం ఎప్పుడు మనం మర్చిపోకుండా, మనం చేసిన క్రియలన్నీ దేవుడు గ్రంథస్థం చేస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ప్రభు ఆయా సందర్భంలో మాట్లాడుతూ ఉపమాన రీతిగా అన్నారు, నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను చలితో ఇబ్బంది పడుతున్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు. ఎప్పుడు ప్రభా నీకు ఆకలేసింది, నీకెప్పుడు ఆయా దాహం వేసింది, నీవెప్పుడు చలితో ఉన్నావు ప్రభు అంటే ప్రభు వెంటనే మాట్లాడారు, వీళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. ఇందాక ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వారు దేవుని యొక్క భక్తి మార్గాల్లో కొనసాగించబడుతూ ఉన్నారు. వారు నాతో చెప్తూ, అయ్యగారు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అయ్యగారు అన్నారు. చెప్పండి అమ్మా అన్న. మరి ఈ వికలాంగుల స్కూల్ ఉంటుంది కదా, అవును, ఇక విడోస్ ఉంటారు కదా, కొంతమంది విధవరాళ్ళు ఉంటారు కదా, అవునయ్యా, వాళ్ళకి మా కుటుంబం తరపున ఒక 70 దుప్పట్లు ఇవ్వాలనుకుంటున్నామయ్యా అన్నారు. నేను అడిగాను, మీకు ఆ మనసు ఎలా వచ్చింది అని అడిగాను. వారు నాతో చెప్పిన మాట ఏమిటంటే, లేదయ్యా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు కదా, ఎందుకో ఆ విధంగా మన క్రియలు, మనం చేసిన క్రియలు మనతో వస్తాయి కదా, ఈ సంవత్సరం అంతా మనం పండుగ చేసుకుంటున్నాం, మరి ఆ ఇబ్బందుల్లో ఉన్నవారు, లేకపోతే ఆ యొక్క విడోస్, చాలామంది తల్లిదండ్రుల్ని పెద్దగా లెక్క చేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రేమను ఆ క్రియారూపంలో నేను చేయాలనుకుంటున్నానయ్యా అని వారు చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఈ రాత్రి మీ జీవితంలో కూడా మీరు చేస్తున్న కార్యాలు, మీరు చేస్తున్న చూపుతున్న ప్రేమ దేవుడు ఎప్పుడు కౌంట్ చేస్తుంటాడు. ఆ నీతి కార్యాలను బట్టే మీరు కూడా చాలామందికి ఎన్నెన్నో నీతి క్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆపదలో ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన బిడ్డలు ఉన్నారు. ఈ నీతి కార్యాలు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కొంతమంది మీలో చాలామందికి ఉండే మంచి మనసు ఏమిటంటే, చాలామంది హాస్పిటల్లో ఉన్నారని మీకు తెలిస్తే చాలు, వెంటనే వెళ్ళి కనీసం వాళ్ళకి ఆ మెడిసిన్కి ఆ పూట ఏదో విధంగా ఒక ఎంతో 100, 500 వాళ్ళ చేతిలో పెట్టో చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏదో ఫ్రూట్స్ ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా, ఒకవేళ కొంతమంది అయితే ఆ నెలంతా సరిపడే వస్తువులు కొనిపెడతా ఉంటారు. ఎందుకని ఇలా మీరు చేస్తున్నారంటే వారు చూపుతున్న ఆ నీతి కార్యాలు.
చాలా చారిటబుల్ ట్రస్ట్లు చాలా ఉన్నాయి. వాళ్ళ తల్లి చనిపోయి ఉంటుంది. వాళ్ళ తల్లి జ్ఞాపకార్థంగా వాళ్ళ తల్లి చనిపోయి ఉంటుంది ఎప్పుడు. వాళ్ళ అమ్మ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆల్రెడీ చనిపోయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. కానీ ఆ రోజు పలానా 1వ తారీఖు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అంతే. ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఏం చేస్తారంటే, మొన్న రీసెంట్గా ఓ తల్లి వాళ్ళ కూతురు చనిపోయింది. చాలా చిన్న ఏజ్లో, మేబీ 22 సంవత్సరాలు ఉంటాయి. ఎదిగొచ్చిన పాప, జాబ్ వచ్చింది, ఇక వివాహం చేయాలి, ఇక లైఫ్లో వెల్ సెటిల్ అవ్వాలి. తన శరీరంలో వచ్చిన రోగాన్ని బట్టి చాలా తక్కువ వయసులో 22 సంవత్సరాలు చనిపోయింది. చనిపోయి సంవత్సరం అవుతుంది. అది గుర్తుపెట్టుకుని ఆ పాప పుట్టినరోజు అనే సందర్భంగా వెంటనే వారు అనుకుని ఏదో ఒకటి చేయాలి జ్ఞాపకార్థంగా. ప్రజలేదో అన్యజనులు ఏదో చేస్తారు, మేమైతే దేవుని ప్రేమను పంచుతాం అని వారు ఏం చేశారంటే, ఇలాగే దేవుని వారికి ఒక 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 50 మందికి భోజనాలు పెట్టి ఆ దైవ కార్యాన్ని చేస్తూ అలాగ దేవుని ప్రేమను పంచారు వాళ్ళు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, మీలో చాలామంది బిడ్డలు మీరు చేసిన క్రియలు ఉన్నాయి కదా, అవి నీతి క్రియలు. ఖచ్చితంగా ఆ క్రియలు మీతో వస్తాయి. దేవుడు తగిన ప్రతిఫలం మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో మీరు చూడండి, కొన్ని మాటలు మీకు చదివించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. అక్కడ పేతురు తన అనుభవాలతో మాట్లాడుతూ నోవహును గురించి చెప్తున్నాడు పేతురు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని రక్షించాడు, కాపాడాడు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. చూడండి, పేతురుకి నోవాహుకి చాలా కాలం వ్యత్యాసం. కానీ ఆ నోవాహు కాలంలో జరిగిన సంభవాల్ని పేతురు రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీతిని ప్రకటించిన నోవాహు. ఆ తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు కదా, అవునా కదా? అవును. ఇప్పుడు ఈ నోవాహు నీతిమంతుడిగా ఉన్న ఈ నోవాహు ఏం చేశాడంటే, నీతినే ప్రకటిస్తూ వచ్చాడు. ఆ నీతిని ప్రకటించడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, తనతో పాటు మరి 7గురిని రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆమేనండి. మరి మీరందరూ కూడా నీతి వాక్యాలు వింటూ ఉన్నారు, నీతి వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నారు, మీకు సమయం వస్తే నీతి వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నారు. మంచిది. ఈ నీతి వాక్యాల ద్వారా మీ కుటుంబం రక్షణలోకి రావాలనేది నా ప్రార్థన. ఇప్పుడు నోవాహు తన వంతుగా తన కుటుంబం రక్షణ కొరకే నీతిని ప్రకటించాడు, అందరికీ ప్రకటించాడు. కానీ ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని మాత్రం ఆ వాడలోనికి తెచ్చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఇక చివరి వారంలో ఉన్న మేబీ ఒక 10 days మన ఎదుటుంది. ఈరోజు 20వ తారీఖు, సరిగ్గా ఒక 10 రోజులు మన ఎదుటున్నాయి. ఈ 10 రోజులు పట్టుదలగా మీరు ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, అయితే మా ఇంటివారు ఈ నీతి వాక్యాలు వినట్లేదు, వారికి ఒక నోవాహు వలె ఒక తండ్రిగా ఒక తల్లిగా నేను కూడా మా ఇంటి వారిని ఈ వాడలోనికి చేరుస్తామయ్యా. ఎందుకంటే తన కుటుంబం రక్షణ కొరకే ఆ వాడని నిర్మించాడు. తన ఇంటోళ్ళు ఆ జలప్రలయంలో మునిగిపోకుండా నిజంగా నోవాహు ప్రకటించిన నీతి, అదే చెప్తున్నాడు పేతురు, నోవాహు నీతిని ప్రకటించాడు అని. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. పౌలు సమయం దొరికితే చాలు, అది జైలా, ఒకరి ఇల్లా, స్టేజా, వేదిక ఏమీ చూసేవాడు కాదు. ఆయన ప్రకటన ఎలా ఉండేది, స్టార్టింగే ఆయన ప్రకటన ఎలా ఉండేదంటే నీతిని ప్రకటించటం, ఆశా నిగ్రహాన్ని గురించి ప్రకటించటం. ఇక సమయం దొరికితే చాలు, అది అర్ధరాత్రి అయినా సరే ఖచ్చితంగా నీతి వాక్యాలు చెప్పటమే. అందుకే పౌలు జైల్లో కూడా బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూనే వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు సెల్ ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు చెరసాల నాయకుడి కుటుంబానికి రక్షణ ఎలా వచ్చింది? పౌలు ప్రకటించడమే కదా.
ఆత్మీయులైన వారు మీరు ఎక్కడున్నా ఒకటే, మీ మైండ్ ఎట్లా ఉండాలంటే మీ మనసంతా ప్రభా నీతి, అదే ఒక వస్త్రంగా మేము ధరించుకుంటాం. ఈ బట్ట మాకు పైబట్టగా ధరింప చేయండి అని మీరు కోరుకోండి. మీ ద్వారా, మీ నీతి కార్యాల ద్వారా అనేకులు దైవికమైన భక్తులకు వచ్చెదరుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, ఎలాంటి వస్త్రం, ఎలాంటి బట్ట కట్టుకోవాలి మనం అని అంటే చూద్దాం. మరొక వస్త్రాన్ని గురించి కూడా పరిచయం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం మనం చూడగలిగితే, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే ఒక వస్త్రాన్ని ధరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఖచ్చితంగా కృప ఇస్తాడు. భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటను చూస్తే బహుస్పష్టంగా రెండవదిగా నీతి అనే వస్త్రమే మొదటిగా, తర్వాత దీన మనస్సు అనేది ఒక వస్త్రంగా మనం ధరించుకోవాలి. ప్రభు మాట్లాడుతున్న ఇక్కడ వస్త్రాన్ని గురించి మాట్లాడుతూ అంటారు, దీన మనసునే ఒక వస్త్రంగా మీరు ధరించేసుకోండి. ఎందుకయ్యా అలాగా? దేవుడు ఇదిగో అహంకారంతో ఉన్న వాళ్ళని ఎదిరించేస్తాడంట. మరి నువ్వు తగ్గించుకున్నావు కదా, దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నావు కదా, నీకంట ఒక కృపనిస్తాడంట దేవుడు. అందరూ ఒకసారి ఆమెనంటారా? మీరు యేసుప్రభువే దీనత్వానికి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది యేసుప్రభు ఒక్కరిలో మనకి అద్భుతంగా కనబడతా ఉంటుంది. ఎంత తగ్గించుకున్నారండి! అసలు సింహాసనాన్ని వదిలిపెట్టేసి మన కొరకు భూలోకానికి దిగొచ్చిన ఎంత దీనుడండి బాబు ఆయన. ఎవరు విడిచిపెడతారు ఆ సింహాసనం? అసలు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ జాబు మానేయండి అన్నాను అనుకోండి మిమ్మల్ని, యా బాబా నువ్వు బాగానే చెప్తావు, మా పిల్లల్ని ఎవరు పోషిస్తారు బాబా, ఫీజులు ఎవరు కడతారు బాబా, ఇంకా లోన్ ఎవరు తీరుతారు బాబా, ఇల్లు కట్టిన లోను, దేవుడికి స్తోత్రం కదా. ఒక ఉద్యోగం వదులుకోవడానికే చాలా కష్టం, అది మామూలుగా జనరల్గా మాట్లాడు. కానీ ఆయన సింహాసనం వదిలేశాడంటే అసలు ఎంత దీనుడో ఒకసారి చూడండి, ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అందుకే లేఖనం బహు స్పష్టంగా రాయబడి, దీనులకి కృప. అంతగా ఆ సింహాసనాన్ని వదిలేసి ఈ భూలోకానికి వచ్చి దీనుడిగా వచ్చి రిక్తునిగా మారి తను తగ్గించుకొని అంత త్యాగం చేశాడే ప్రభు. ఆయనకి వచ్చిన అద్భుతమైన కృప ఏంటో తెలుసా? అన్ని నామముల కన్నా ఆయన నామం, చెప్పండి, పైనామం. ఎన్ని యుగాలకైనా ఆయన నామం కొనియాడబడినది. చూడండి ఎంతగా హెచ్చించబడిందో ఆయన నామం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, తను తగ్గించుకునేవాడు ఎప్పుడు హెచ్చించబడతాడు. ఖచ్చితంగా హెచ్చించబడతాం. మీ కుటుంబాలు, మీ పిల్లలు ఒక ఉన్నత స్థాయికి రావటానికి ఒక మంచి మెట్టు ఏదైనా ఉందంటే మీరు ఎంత ఒదిగి ఉంటారో, ఎంత ఎదిగే కొలది ఒదుగుతారో అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ మొదలు పెడతాడు. ఒక పెద్ద ఆయన పాట రాశాడు, అన్నీ ఉన్న విస్తరాకంట ఎలా ఉంటుంది చెప్పండి, అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు చూడండి, అమ్మో ఎగిసేసి పడిపోతూ ఉంటుందట. మనం ఎప్పుడు కూడా ఎన్ని విద్యలు మనకి దేవుడిచ్చినా, ఏ స్థాయిలో దేవుడు మనం ఉంచినా ఇంకా దీనుడిగా ఉండటం మాకు నేర్పించయ్యా. ఈ వస్త్రం నాలో కనబడాలి ప్రభా, ఈ బట్ట నా మీద కప్పండి ప్రభా అని నిజంగా మీరు కోరుకుంటే యేసు ప్రభులో ఉన్న దీనత్వం మనకి దేవుడిస్తాడండి. ఒక వాక్యం మీకు చదివిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. లూకా సువార్త 1వ అధ్యాయం. క్రిస్మస్ పండగ సమయం కదా, మీకు లూకా సువార్తలోంచి కొన్ని మాటలు చెప్తాను. 1:52 వాక్యం నేను చదువుతున్నాను చూడండి. సింహాసనం నుండి బలవంతుల్ని పడద్రోసి దీనుల్ని పైకెక్కిస్తాడంట దేవుడు. చూసారా? 1:52 సింహాసనము నుండి ఎవరిని? బలవంతుల్ని పడగొట్టేస్తాడంట దేవుడు, దీనుల్ని పైన కూర్చోబెడతాడంట. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఎస్తేరక్కే కదా. వస్తీ
ఎంత గర్వంతో ఉంది. రాజుగారు కబురు పెడితేనే రాలేదు. ఆ సింహాసనం నుంచి దించేశాడు వస్తీని. ఇప్పుడు ఏ యోగ్యత లేని ఒక అనాథ ఎస్తేర్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఇంతకీ ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు ఈ లోకాసు వార్తలు అంటే, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి మరియమ్మను గురించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అన్ని తరాల వరకు నువ్వు ధన్యురాలవుతావు, నా ప్రాణం ప్రభుని గణపరుసు, ఇలా ఈ మాటలని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ అంటారు, సింహాసనం నుంచి బలవంతుల్ని పడగొట్టి దీనుల్ని కూర్చోబెడతాడంట దేవుడు. మరియ ఎంత దీనురాలండి, ఎంత దీనత్వం. ఒక మాటలో చెప్పాలంటే ఆమె దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పండి? దేవదూత వచ్చి మాట్లాడేది. మీ మధ్యకి దేవదూత వచ్చి మాట్లాడితే రేపు చర్చిలో అందరికీ చెప్పేస్తారు, అసలు ఈ రాత్రి నేను ఏమనుకున్నా జాన్ వెస్లీ బాబా దేవదూత మాట్లాడి, అసలు నేను ఏమనుకున్నా, ఏ స్థాయి, నా ఆత్మీయ స్థాయి ఎంత ఎత్తిస్థితిలో ఉన్నాను చూసారు నేను అని అంటాం మనం. అయితే మరి అమ్మకి దేవదూత వచ్చి ప్రత్యక్షమైన దీనురాలిగానే ఉంది. నిజమేనండి, మనకి ఎన్ని ప్రవచన వరాలు ఉన్నా, ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎంత వాక్య జ్ఞానం ఉన్నా, ఏ స్థాయికి దేవుడు మనల్ని ఎక్కించినా మనం మాత్రం లాగా తగ్గించుకునే ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడండి గర్వంతో ఉన్నవాళ్ళండి, ఆ గర్వం అని గుర్రం ఎక్కిన వాళ్ళండి గడ్డి తినిపించేశాడు. తెలుసా మీకు? నెబుకద్నెజర్ రాజు నా బలము, నా రాజ్యం, నా సింహాసనం అన్నాడు, దించేశాడు ప్రభు. కాబట్టి మీరు ఈ సంవత్సరం చివరిలో ఉన్న మనం ఏ విషయంలోనైనా ఒకవేళ దేవుడు నామ మహిమార్థమే ఈ మాటలు చెప్తున్నాను, మనం ఏ స్థాయిలోకి ఎదిగినా, ఎంత హెచ్చించబడినా మనం మాత్రం ఒదిగి ఉండేటట్లుగా దేవుని దగ్గర కృప పొందుకుందాం. యేసయ్య మనకు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. గుడ్. 3వ వస్త్రంలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, ఎలాంటి వస్త్రం మనం కట్టుకోవాలి, ధరించుకోవాలి అని అంటే 3వ మాట చెప్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ 3వ మాటలో రాయబడి ఉంది, రక్షణ వస్త్రాన్ని మీకు ధరింపచేసి ఉన్నాను అన్నాడు. ఓకే, 3వదిగా రక్షణ వస్త్రం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించుకోవాల్సిన వస్త్రం. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు, సంతోషం. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈ 10 రోజులే మీకు సమయం ఉంది. ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో నూతన హృదయం దేవుడు మీకు ఇచ్చునుగాక, నూతన మనస్సు దేవుడు మీకు ఇచ్చునుగాక, స్థిరమైన మనస్సు అంతరంగంలో నూతనంగా ప్రభు పుట్టించునుగాక. ఖచ్చితంగా ఈ రక్షణని, ఆ వస్త్రం మనం ఎప్పుడు కూడా ధరించుకుంటూ ఉండాలి. ఏమండి, మన రక్షణ పాడు చేయడానికి దొంగోడు రెడీగా ఉంటాడు, తెలుసా మీకు? ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోతున్న వ్యక్తిని, వాడికి బంగారం డబ్బు వీటి మీద లేదు, మన రక్షణ వస్త్రాన్ని దోచుకోవాలని వాడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్నాడో వెంటనే దొంగల చేతులు చిక్కాడంట. వెంటనే వాడిని కొరప్రాణంతో కొట్టేసి వాడి వస్త్రాన్ని దొంగిలించేసాడంట సాతానుడు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట రాస్తుంది, మెలకుగా ఉండి తమ వస్త్రాల్ని కాపాడుకునే వారు ధన్యులు అన్నాడు. నిజమే, మెలకుగా ఉండి వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే భయముతో, వణుకుతో ఈ రక్షణ చాలామంది పోగొట్టేసుకుంటున్నారు. రక్షణ పొందామనే స్థితిలో కూడా వాళ్ళు లేకుండా. మొన్న మధ్యకాలంలో ఎవరో ఒక తల్లిగారిని పలకరించడానికని మేము అదే మీటింగ్కి అదే రూట్లో వెళ్తూ ఉంటుంటే జస్ట్ ఆగి వెళ్తే అక్కడున్న తల్లి చెప్తారు, అయ్యగారు ఈ వారంలో బల్లారాధనకు వచ్చాము అయ్యగారు మేము. పాపం వాళ్ళు రావటానికి అవకాశం ఉండదు, భర్తలు మారలేదు, నెలలో ఫస్ట్ సండే మాత్రమే వస్తారు. బల్లారాధనకు వచ్చాము అయ్యగారు, వారం వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యగారు, మా భర్తలు మారాలని అన్నారు. సరేనమ్మా, ప్రార్థన చేస్తాంలే తల్లి, మా వంతుగా మీ అందరి పేర్లు రాసుకుని మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామని
ఆ తల్లి నాతో చెప్తూ మాట ఇలా అన్నారు, అయ్యగారు మరి మేము రక్షణ పొందాము, మా భర్తలు మారలేదు కానీ మా గుండెల్లో ఒక భయం మాత్రం ఉండిపోయింది. ఏ విగ్రహ సంబంధమైన ఆ అర్పితాన్ని మేము మాత్రం ముట్టం. అయితే మాతో పాటు ఓ తల్లి కూడా రక్షణ పొందింది అయ్యగారు. బల్లారథం తీసేసుకుంటుంది, ద్రాక్షరసం తీసేసుకుంటుంది, అక్కడ పానకం తాగేస్తుంది అయ్యగారు. అయ్యగారండి ఎంత దారుణం అండి. నేను ఒకటే చెప్పానమ్మా, రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి. ఆమెదో అలా వెళుతుందని మీరు తప్పొద్దు, దారి తప్పొద్దు. నేను అవకాశం ఉంటే దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడి, తల్లి అలా కాదమ్మా, మీ భర్తలు మార్చుకుంటానికి దేవుని సందులో ప్రార్థన చేసుకో, కానీ నువ్వు మాత్రం ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని చెప్తాలే. అయ్యగారండి మీరు చెప్పక్కర్లేదండి అయ్యగారు, దేవుడి నెత్తి మీద ఒకటి తన్నాడండి అంటుంది. దేవుడు తంతాడా అన్నాను. నెత్తి మీద ఒకటి ఇచ్చాడండి అంటుంది. ఏ పెద్దవాడి కదా పోనీ ఏంటామని అనుకున్నట్టు అట్లా ఉన్నాను. లేదయ్య గారు భలే దెబ్బ కొట్టాడండి దేవుడు అన్నది. బాబు ఏంటమ్మా అట్లా అంటావు? లేదండి మరి యేసుబాబు దగ్గరికి వచ్చి బలలో చేతులుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు అన్నీ వెళ్ళేస్తుందండి, అన్ని తినేస్తుందండి. ఎన్నోసార్లు చెప్పామండి అలా చేయకూడదని, వినలేదు. దేవుడు నెత్తి మీద ఒకటి ఇచ్చాడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి, అట్టే కూర్చుందండి అంటున్నారు. నేను అంటానండి, రక్షణ పొందిన తర్వాత మరలా లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళకూడదు. రక్షణ పొందిన తర్వాత ఆచార సంబంధమైన ఎందులోని ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుడు మన నుంచి కోరుకున్నది అదే. ఎందుకంటే ఆ వస్త్రం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. చూడండి, మీరు ఆ వాక్యంలో చదివితే బాగుంటుంది. ఫిలిప్పీ పత్రిక 2:12 చూస్తే అక్కడ ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. కాగా నా ప్రియ సహోదరులరా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా యొద్దున్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ గడియలో కూడా, ఈ సమయంలో కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి. ఇప్పుడు ఆదివారం ఒక్కసారి మీరు అలా ప్రత్యక్షం అవుతారు, అవునా? లేదండి బాబు ఈ నెల అంతా ప్రత్యక్షం అవుతున్నానండి. ఓకే, పండగలు కాబట్టి మీరు అక్కడక్కడ కూటాలకు వస్తారు, గుడ్. మరలా ఆదివారం దాకా కనిపించరు. ఇప్పుడు మీ మధ్యలో ప్రతిరోజు సేవకులుగా మేము ఉండలేం కదా. మిమ్మల్ని కాచుకుని కనిపెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ప్రార్థనలో కాచుకుంటాం, మీ పేరు చెప్పి ప్రార్థన చేస్తాం, అంతేగాని ప్రత్యక్షంగా మీ దగ్గర ఉండి ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, బజార్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నారు, సమాజంలో ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారు, ప్రతిదీ కాచుకోలేం కదా. అయితే నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మరి ఎక్కువ భయంతో మీ రక్షణ కొనసాగించాలని పౌలు సంఘానికి హితోపదేశం చేసి, ఈ పత్రిక ఎక్కడ రాశాడంటే జైల్లో ఉండి రాశాడు పౌలు గారు. ఇప్పుడు పౌలు ఉన్నంతసేపు వాళ్ళు చాలా భక్తిగా ఉన్నారు. ఇప్పుడు పౌలు జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరింత దేవునికి దూరం అయిపోతారేమని ముందుగానే ఆ మాటలు తెలియజేస్తూ వచ్చాడు. రీసెంట్గా ఒక పాస్టర్ గారు, మొన్నే క్రిస్మస్ నెలలోనే ఒక పాస్టర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు నాకు తెలియజేశారు, అయ్యా మా పాస్టర్ గారు చనిపోయారు అని. సరే అని నాకు అవకాశం ఉంటే నేను వచ్చేవాడిని. అయ్యా లేను, వేరే చోట మాకు ఆల్రెడీ మేము ఏదో వేరే బరియల్ కార్యక్రమంలో ఉన్నాము, లేదు అవకాశం, ఎవరో ఒకరిని బ్రదర్ని పంపిస్తానులే అని చెప్పి పాపం బ్రదర్స్ వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబాన్ని జస్ట్ పలకరించేసి ఆదరించి ధైర్యపరిచి ప్రార్థన చేసి వచ్చారు. నేను తర్వాత ఏదో మీటింగ్లో ఆయన వస్తే కనబడితే, అయ్యా ఎలా జరిగింది, ఏమైంది అంటే, జస్ట్ బాగానే ఉన్నారయ్యా, కొంచెం అనారోగ్యంతో బాధపడ్డారు, 1 వీక్ ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసాం, చనిపోయారు అని. సరే ఇప్పుడు కార్యక్రమాలన్నీ అయిపోయినాయా అన్నాను. ఇప్పుడు సంఘ పరిచర్య ఎలా ఉందయ్యా అని అడిగాను. సంఘ పరిచర్య అంటే సేవకుడు ఉన్నంతసేపు భయం ఉంటుంది. ఇప్పుడు దైవజనుడు లేడు, భార్య కూడా లేదు, పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి సేవ భారం లేదు అని ఆ దైవజనుడు చెప్తూ ఆ సంఘ పరిస్థితుల గురించి మాట్లాడుతూ వచ్చారు. నాకెందుకో మనసులో ప్రేరేపణ వచ్చి చెప్పాను, అయ్యా ఏం బాధపడద్దు, సంఘం ఎవరిది చెప్పండి, చెప్పాలి, మీరు మాట్లాడాలి, దేవుడిది.
ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరిని, బైబిల్లో మీరు ఏలీ తర్వాత సమూయేలుని లేపాడు కదా, ఎవరో ఒకరిని దేవుడు భారం కలిగిన వాళ్ళని లేపుతాడు. మీకిచ్చిన రక్షణ మాత్రం మీరు కాపాడుకుంటూ ఉండండి. అవకాశం ఉంటే మీ ఆరాధన సమయం ఏ టైమో ఒకసారి నాకు చెప్పండి అన్నాను. అడిగాను, పలానా టైం. అమ్మో ఆ టైం అయితే నాకు ఫస్ట్ సర్వీస్లో ఉంటాం, కుదరదయ్యా. ఆదివారం రాకపోయినా మధ్యలో ఒక్కసారైనా నెలలో ఎప్పుడైనా ఒకసారి అలా వచ్చి మీ సంఘాన్ని ఎందుకంటే ఆ సేవ కాపాడబడాలి, ఆ సంఘం మరలా ఉజ్జీవించబడాలి. రక్షణ పొందిన వాళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు. కనుక దేవుడు అలాగా మధ్య మధ్యలో ఉజ్జీవ కూటాలు అవి పెడతా ఉండండి. నాకు అవకాశం ఉంటే నెలలో ఒక్కసారైనా అలా వచ్చి బలపరుస్తానయ్యా అని చెప్పి. ఎందుకని నేను ఈ మాట చెప్పానంటే, రక్షణ పొందిన బిడ్డలు ఎందరో చల్లారిపోతున్నారు, ఎందరో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చూడండి, ఉపవాస ప్రార్థన అంటే జనవరి నెలలో ఎంత ఆసక్తి ఉంది, కిస్మిస్ పండుగ టైంలో ఎంత ఆసక్తి ఉంది, చివరికి వచ్చినప్పటికి ఎట్లాగా. ఎందుకంటే ఆ రక్షణ భయం లేదు వారికి. ఈరోజు నేను అమ్మో రక్షణ దేవుడు మనకిచ్చింది, కాపాడుకుంటూనే ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఓకే, ఇక చివరి 2 మాటలు కూడా గుర్తు చేస్తా. 4వ వస్త్రం, ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం 8వ వాక్యం చదవగా విందాం. ప్రసంగి 9వ అధ్యాయం 8వ వాక్యం చదవగా విందాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోను. చాలు, దేవునికి ఒకసారి ఆమేనండి, హల్లెలూయా చెప్పండి. సో 3వది అయిపోయింది. 4వది ఏంటంటే తెల్లని వస్త్రం ధరించుకోవాలంట. ఏమండి, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ఎలా కుదురుతుందండి? చర్చ్కి వచ్చినప్పుడు అంటే కుదురుతుంది. ఏదైనా స్పెషల్ ప్రేయర్కి వెళ్తే కోయర్లో ఉంటాం కాబట్టి కుదురుతుంది. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ఎట్ట కుదురుతుంది అయ్యగారు? నిద్రపోయినప్పుడైనా ఎట్ట కుదురుతుంది అయ్యగారు అంటే, తెల్లని వస్త్రం అంటే భౌతికంగా కాదు, ఇది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం అంటే ఖచ్చితంగా అది పరిశుద్ధతే. మామూలుగా ఒక యూనిఫామ్గా ఉంటుందని వైట్, అందరం తెల్లని వస్త్రాలు వేసుకుంటాం. అయితే ఈ వస్త్రం ఎంత తెలుపుందో మన మనసు కూడా అంత తెల్లగా ఉండాలి. దేవుడు అదే కదా కోరుకుంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. అందుకొరకే ఇక్కడ ఈ వస్త్రాన్ని ఎల్లప్పుడూ ఉండాలి. తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఇంకా మీకు అర్థం అవడానికి కోసం చెప్తాను. యోసేపు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు కదండి. అంటే ఆయన పరిశుద్ధత విషయంలో ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు చూడండి. వస్త్రాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, వద్దు బాబు నాకు అని పరిశుద్ధతనే కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకా సార్దీస్ అనే సంఘం ఉంది బైబిల్లో. 7 సంఘాలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథంలో. ఈ సార్దీస్లో ఉన్న సంఘస్థులందరూ ఎలా ఉన్నారో తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని భక్తులుగా మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతాను. తమ వస్త్రాల్ని అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును. అందరూ ఆమెనండి, గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ సార్దీస్ అనే సంఘంలో ఉన్న వాళ్ళు తెల్లని వస్త్రాలు, ప్రత్యేకంగా జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకునే ఆ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో లోకం మీద ఒక జయం రావాలి మనకి, పాపం మీద ఒక జయం రావాలి మనకి. ఇంకో మాటలు చెప్పాలంటే సాతాను గాడి మీద కూడా మనకు జయం రావాలి. కొన్నిసార్లు మనం ఏమైపోతామంటే ఆత్మీయ జీవితంలో దైవిక విషయాల్లో కొన్నిసార్లు లోకాన్ని జయించలేక పరిస్థితులు, కొన్నిసార్లు వాక్య ప్రకారంగా జీవించలేని పరిస్థితులు. కానీ దేవుడు కోరుకుంటుందంటే ఈ వస్త్రం, నువ్వు భౌతికంగా ఏ వస్త్రం వేసుకున్నావు అనేది గురించి కాదు, కానీ ఆత్మీయంగా చెప్తున్నాను, ఈ తెల్లని వస్త్రం తప్పకుండా నీకు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. మీరు ఇంకా క్రిస్మస్ అడవుల్లోనే ఉన్నారు. హల్లెలూయా.
సరే ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తారు కదా, ఇంతకీ క్రిస్మస్కి షాపింగ్ చేసే ఉంటారు ఇప్పటికి, ఇప్పుడు దాకా ఏముంటారు, ఏసు రక్తమేజం ఎప్పుడో ముందు ఉంటారు, పండగ కదా. ఓకే, అంత ఖాళీ లేదంటే పండగ రోజునైనా చేస్తారు. సరే మంచిది. ఇప్పుడు తెల్లని వస్త్రం, దీని గురించి ఆత్మీయ పాఠాన్ని మీకు చెప్తాను. అదేమిటంటే, ఒకసారి దైవ సేవకులు చెప్పిన సందర్భం ఇది. ఒక యవనస్తుడు, సాధారణంగా సేవకులు చెప్తూ ఉంటారు, ఒక యూనిఫామ్గా ఉంటుంది, చక్కగా మీరు మంచి తెల్లని వస్త్రాలు వేసుకుని అలా మందిరంలో కనబడితే మీరు దేవదూతల్లా కనబడతారు. నేను కూడా చెప్తూ ఉంటాను, అమ్మ ఒక్క బల్లారాధనకే కాదు, ఆదివారం ఆదివారం అలా తెల్లని బట్టలు వేసుకుని వస్తే, కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అలా మెరిసిపోతూ ఉన్నారు, మరి నేను ఇంకేం చేయలేను. ఓకే, మీ ఇష్టం. కానీ ఆదివారం ఒక్కరోజు, మిగతా వారాలని రోజని మీ డ్యూటీలో ఓటీలు కుటుంబ బాధ్యతలు ఎన్నో ఉంటాయి, కనీసం రోజు వేసుకోకపోయినా ఆదివారం ఆదివారం తెల్లని వస్త్రాలతో మందిరికి రండి. మీరు అలా వీధిలో వస్తూ ఉంటుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళు దేవుని బిడలుగా అని ఒక గుర్తింపు కోసం, ఒక జస్ట్ ఒక కోడ్, ప్రజల్లో ఒక సాక్ష్యం కొరకు, అమ్మో వీళ్ళు షమ్మాకి వెళుతున్నారు, అక్కడ దేవుని మాటలు వింటారు, ఈ విధమైన ఒక క్రమశిక్షణ కొరకు చెప్తా ఉంటాను. ఆల్మోస్ట్ మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటారు, మంచిది. ఒక యవనస్తుడితో దైవజనుడు చెప్తే ఆ యవనస్తుడు దేవుని మాటలు విని నిర్ణయం తీసుకున్నాడంటే, ఖచ్చితంగా డిసెంబర్ 31 తెల్లని, అందరూ మీరు కూడా డిసెంబర్ 31కి అందరూ వైట్ అండ్ వైట్లో కనబడుతూ ఉంటారు కదా, నేను కూడా ఖచ్చితంగా డిసెంబర్ 31 కల్లా ఖచ్చితంగా వైట్ అండ్ వైట్లో కనబడాలనుకుని బట్టలు స్టిచ్చింగ్ ఇచ్చేసాడు, టైలర్ దగ్గర బట్టలు కుట్టించేసడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తన స్నేహితులు చెప్పారంట, ఒరే నువ్వు వైట్ బట్టలు వేసుకుంటే వేసుకున్నావు కానీ అందరిలా కాడు, స్పెషల్గా కనపడాలి నువ్వు, అందుకని స్పెషల్గా కుట్టించు అని చెప్తే, ఇంకా స్పెషల్ అంటే ఏముంది అనుకుని, అయితే కాలర్ అందరూ ఇలా పెట్టుకుంటారు కదా, నాకు రివర్స్లో పెట్టన్నాడంట టైలర్తో. ఇప్పుడు ఇలా ఉన్న కాలరు వెనక్కి వెళ్ళింది మాట, బటన్స్ ఇలా ఉంటే వెనక్కి వెళ్ళి, సరే స్టిచ్చింగ్ అంతా అయిపోయింది, పలానా రోజు వచ్చేయమంటే ఇచ్చేశారు. ఇంక ఇప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్దామని ఆ సైకిల్ మీద పాపం తొక్కుంటా ఆ బట్టలు వేసుకుంటా చేస్తూ ఉన్నాడు. అంతే, ఈ లోపల గాలి వాన స్టార్ట్ అయింది ఎట్టోగా మొత్తం మీద. వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని అనుకుని తాతగారు పాకుంటే అలాగ పాకలోకి వెళ్ళాడు. పాకులోకి వెళ్ళిన 10 నిమిషాలు అలాగ వర్షం కొడతానే ఉంది. ఈ లోపల ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు, వర్షం పడతా ఉంది, వెళ్దామని చూసినప్పటికీ ఆ వర్షానికి కాస్త పాక కూలిపోయింది, అందులో మనోడు పడిపోయి ఉన్నాడు. సో వద్దామని తీద్దామని వెళ్ళినప్పటికీ మెడకే ఇలా ఉంది, మామూలుగా తిప్పుదామని కాలర పట్టుకుని ఇలా తిప్పాడు, ఉన్న మెడ కాస్త ఇరిగిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానంటే, వస్త్రాలు ఉండాలి మంచివే, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రత్యేకంగా కనబడాలని మనోడు విచిత్రమైన వస్త్రాలు కుట్టించుకోండి. ఇప్పుడు చూస్తూ ఉంటుంటే యవనస్తులు చాలామంది, ఒకడికి వైట్ ప్యాంట్ ఇచ్చాను, ఒరే ఆ పిల్లోడు రోజు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు అంతా జీన్ ప్యాంట్లు చిరిగిపోయినాయి కదా మాస్టర్ గారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టలు ఏంటంటే మంచి బట్టలు కొనుక్కుని వేసుకునేవారు, ఇప్పుడు చిరిగిపోయిన బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుని గోన్ సంచి వేసుకుని వస్తున్నారు. వాళ్ళు మోకాళ్ళ దగ్గర సిరిగిపోతుంది, రకరకాలుగా సిరిగిపోతూ ఉన్నాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను ఆ పిల్లోడు యవనస్తుడు, ఒరే వైట్ ప్యాంట్ కుట్టించుకోరా, వైట్ ప్యాంట్ అని నువ్వు బట్టలని వేసుకుని వస్తుంటే, ఆ వైట్ ప్యాంట్ కూడా ఎట్ట కుట్టించుకున్నాడంటే జీన్ ప్యాంట్ ఎట్ట ఉందో అలా కుట్టించుకున్నాడు, సిరిగిపోయి ఒరే ఇది కూడా అలా కుట్టించుకున్నాడు, నువ్వు అలాంటి బట్టలు వేసుకున్నావు మరి అంతే అన్న అంటున్నాడు. చూడండి, చాలా పరిశుద్ధతకు భిన్నంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, కానీ ప్రభు మాట్లాడితే ఏంటంటే తెలుపు అనేది పరిశుద్ధత. ఆ వస్త్రం మీకు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఓకే, చివరి మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. ఆఖరిగా మనం ధరించుకోవాల్సిన వస్త్రం, నయోమి రూత్తో చెప్తుంది, నువ్వు బట్టలు కట్టుకో. ఎలాంటి వస్త్రాన్ని కట్టుకోవాలి తెలుసా? 5వది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేస్తాను అన్నాడు. చాలు. 5వదిగా నువ్వు ధరించుకోవాల్సిన, కట్టుకోవాల్సిన వస్త్రం పేరేమిటంటే ఉల్లాస వస్త్రం. ఓకే, యెషయా 61:3 ఉల్లాస వస్త్రం. ఉల్లాసం అంటే
సంతోషము. ఉల్లాసం అంటే ఆనందము. ఉల్లాసం అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండటం. చూడండి, కొంతమంది ఎంత విచిత్రమైన వ్యక్తులు కనబడతా ఉంటారంటే, అమ్మా మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే రిజల్ట్ వచ్చిందంట. అవునా, వచ్చిందా అంటే కొంచెం కూడా వాళ్ళ మొఖంలో నవ్వు అనేది ఉండదు. లోన్ వచ్చిందంటమ్మా మీకు అని. లోనా, ఏం వస్తుందా అనుకున్నా, వచ్చేసిందా అంటే ఎలక తోలు ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ అట్లాగా చాలామంది జీవితాల్లో ఆనందం అనేది మొక్కలు ఉండవు. మన వచ్చిన పెద్ద పాష గారు చెప్తున్నారు, అయ్యగారు మీ ముఖంలో ఎప్పుడు నవ్వు కనబడతానే ఉంటుంది, ఎప్పటికీ నవ్వు కలకాలం ఉండును కాక అని దీవించి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమే కదా, ఎంత నవ్వు అనేది దేవుడిచ్చిన ఒక వరం, అది అంతే. ఆరోగ్యం అక్క అంతే, ఏసు రక్తమే జయం. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం అని చెప్పాడు. వాస్తవమే, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అది దేవుడు ఉల్లాసాన్ని ఒక వస్త్రంగా ధరింపజేస్తాడంట. మీకు ఒక మాట చదివిస్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. ది బుక్ ఆఫ్ యాక్ట్ 2:28. నాకు జీవ మార్గములు తెలిపెదవు. 2 అపోస్తల కార్యాలు 2:28. నీవు నాకు జీవ మార్గములు తెలిపెదవు, నీ దర్శనాన్ని అనుగ్రహించి నన్ను నీవు ఉల్లాసంతో నింపెదవు. నిజమే, వాస్తవంగా చెప్పుకోవాలంటే హన్నా జీవితంలో దుఃఖమే కదండి, దుఃఖంతోనే వచ్చింది దేవుని మందిరానికి. కానీ దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడాడు, నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఆమె నేను ఈ రాత్రి ఆశిస్తున్నాను, ఈ రాత్రి ఎంతమంది ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండి ఏ మనవైతే ప్రభుతో చెప్పుకుని వెళుతున్నారో ఆ మనవులన్నీ మీరు పొందుదురుగాక. యేసు నామములో మీ ప్రార్థన సఫలమగునుగాక. ఈ సంవత్సరం ఆఖరిలో మనం ఉన్నాం. తప్పకుండా మీరు దేవుడితో చేసుకున్న మనవి యేసు నామములో సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు, త్రోసివేసే దేవుడు కాదు. అన్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దుఃఖంతోనే వచ్చింది, అడిగింది, ఒక్క మగపిల్లోడిని ఇవ్వండి ప్రభువా, అంతే. ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చడమే కాదు, బహుతరాలకి సంతోష కారకురాలుగా అయిపోయింది ఆ తల్లి. ఎంత గొప్ప దీవెన. ఒక యాజకుడు తన కడుపును పుట్టాడంటే అక్కడ ఆ గుడారంలో సేవ ఆగిపోతుంది. అక్కడ అసలు ఆ తల్లి కోరుకుంది, నాకు మగపిల్లోడు కావాలి, మగపిల్లోడు ఎందుకు కోరుకుందంటే అక్కడ సేవ ఆగిపోతుంది, ఒక యాజకుడు కావాలి. నేను ఆశిస్తాను ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య ద్వారా అనేక కుటుంబాలని దేవుడు సంతోషంతో నింపునుగాక. ప్రత్యేకంగా మీ ఇంట్లో ఏ విషయాల్లో మీరు దుఃఖపడుతున్నారో, మీ భర్త గురించి దుఃఖిస్తున్నారో, భార్య గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి, ఆర్థిక విషయాల గురించి, ఏ విషయంలో మీరు సఫర్ అవుతున్నారో ఈ మాట మీరు ప్రార్థనాపూర్వకంగా విశ్వసించండి. ప్రభువా, నాకు ఉల్లాస వస్త్రం కావాలయ్యా, దుఃఖంతో ఉన్నాను నేను, నాకు ఉల్లాసం అనే వస్త్రాన్ని ధరింప చేస్తానన్నావు కదా. కొన్ని విషయాల్లో చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అయ్యగారు మా ఆయన మారలేదు, ఈ విషయంలో దుఃఖం వాళ్ళకి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అయ్యగారు మా నాన్న మారలేదు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అయ్యగారు మా కుటుంబంలో ఇంకా మార్పు చెందని మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా మాట వినని మా కొడుకున్నాడు. చాలాసార్లు ఆ విషయంలో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు, ఉల్లాసాన్ని ఒక వస్త్రంగా నేను మీకు ఇస్తాను. ఆ ప్రార్థన ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఉల్లాసంతో నింపునుగాక, యేసు నామములో నింపునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, యెహోషాపాతు, ఆ వ్యక్తి మీదకి 3 రాజులు దండెత్తొచ్చారు. ఏం చేశాడు తెలుసా? యెహోషాపాతు యోధా రాజు గనుక ఉపవాస దినాన్ని ఆచరించాలని చాటింపేయించాడు, అనౌన్స్మెంట్ చేయించాడు. ఇదిగో చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, యవనస్తులు కాదు, అందరూ ఉపవాసాలు ఉండండి అని అనౌన్స్మెంట్ చేశాడు. చిన్నపిల్లలు మొదలుకొని అందరు గోని పట్టేసుకుని ఉపవాసం ఉండి
అందరూ దేవుణ్ణి వేడుకోవటానికి, ప్రార్థన కొరకు, దేవుని సహాయం కోసమే వాళ్ళు కూర్చున్నారు దేవుని దగ్గర. ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? యెహోవా నీవే మాకు దిక్కు. ఎందుకంటే వీళ్ళ బలం సరిపోవట్లేదు. 3 రాజులు దండెత్తొచ్చారు వాళ్ళకి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి నీవే మాకు దిక్కని ప్రార్థన చేశారో దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం విడుదలయ్యింది. ఏమంటున్నారంటే తెలుసా? ఈ యుద్ధం మీది కాదు, చెప్పండి, యుద్ధము యెహోవాయే జరిగిస్తాడు. ఈరోజు నేను ఆశిస్తున్నా, నీ ఇంట్లో ఎన్ని రకాల యుద్ధాలు ఉన్నాయో, నీ పిల్లల విషయంలో నువ్వు ఎంతగా బాధపడిపోతున్నావో, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో, తోబుట్టుల విషయంలో నీకు ఎదురవుతున్న సమస్యను బట్టి ఎంత దుఃఖంలో ఉన్నావో, యుద్ధం నీది కాదు, దేవుడే నీ పక్షం జరిగించబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఉపవాసం ఉండి తప్పకుండా దేవుని పాదాలు పట్టుకుని అడుగు చాలు. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుని వాళ్ళు అలా ప్రార్థన చేశారో దేవుడు ఎలా యుద్ధం ప్రారంభించాడు తెలుసండి? వీళ్ళు నాయకుడిగా ఉన్న యెహోషాపాతు, ఈ రాజు, ఒక కొయర్ పాటలు పాడే ఒక టీంని సిద్ధం చేశారు. వాళ్ళు పాడటానికి, స్తుతించడానికి మొదలు పెట్టారంట. శత్రువులు వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి సంతోషాన్ని ఎలాగిచ్చాడు తెలుసా? చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుంటాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 27వ వాక్యం చదువుతాం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 20వ వాక్యం. యెహోవా వారి శత్రువుల మీద వాళ్ళకి జయమిచ్చి వాళ్ళని సంతోషపరిచాడు. నా ప్రార్థన, ఇంతవరకు అయ్యా శత్రువుని జయించలేకపోతున్నాం, మాకు సంతోషం లేకుండా చేస్తున్నాడు శత్రువు. ఇదిగో ఈ రాత్రిని ఉపవాసం ఉండి దేవుని దగ్గర చేసుకున్న మనవి దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి నీ ఇంట్లో శత్రు కార్యాలన్నీ ఆగిపోనుగాక. మీ ఇంటిలో దేవుడు సంతోషాన్ని ప్రారంభింప చేయునుగాక. వాళ్ళకి ఎలాగ శత్రువు మీద జయమిచ్చి సంతోషంతో నింపాడో, మీ కుటుంబంలో ఏలుబడి చేసే అపవాది, మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసే శత్రుక్రియ దేవుడే పెళ్ళగించి ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంతో నింపునుగాక. నా సేవకుడిగా నేను ఆశించి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం చివరి ఆఖరిలో మనం ఉన్నాం. ఎన్నో కుటుంబాల మీద శత్రువు విలయతాండం చేస్తూ ఉన్నాడండి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఎన్నో కుటుంబాల్లో కలవరాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో రాత్రులు నిద్రలేని పరిస్థితులు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీ కుటుంబం మీద ఏలుబడి చేసే ప్రతి శత్రువు కార్యాలు. ఇప్పుడు డెలివరీ టైం, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్స్ చెప్తారు చాలా సివియర్ కండిషన్ అండి, తల్లైనా లేకపోతే బిడ్డ అయినా ఎవరో ఒకరు, గ్యారంటీ ఇవ్వలేమండి, సిచ్యువేషన్ బాగాలేదు అని డాక్టర్ గారు చెప్పేశారు. సో వాళ్ళకి ఎంత పోరాటం అంటే, ఇన్నాళ్ళు 9 మాసాలు మోసింది ఆ తల్లి. ఇప్పుడు డెలివరీ అయ్యే సమయంలో శత్రువు కార్యాలు చూడండి. దేవుని పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకా ఆధారం ఏముంది? అలాగే ప్రభా, ఈ విషయంలో నువ్వు కార్యం చేయండి. సరే, దేవుడు అద్భుతంగా డెలివరీ విషయంలో సహాయం చేశాడు. తల్లి క్షేమంగా ఉన్నారు, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రభా థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు హాస్పిటల్లోనే స్తోత్రం చెప్పావు. ఇప్పుడు పురుటు స్నానానికి తీసుకెళ్ళి ఆ అమ్మగారింటి దగ్గర చిన్న కృతజ్ఞత కూటం కింద పెట్టి ఆ ఉయ్యాలేసే కార్యక్రమం. అప్పుడు గొడవెట్టడానికి వస్తారు అత్తోళ్ళు దొరిపోళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, హాస్పిటల్ బిల్లు నేను ఏదో సమస్య, ఏం చెయ్యాలో అర్థం కాదు. నేను అంటాను, ఈ ప్రతి కుటుంబంలో ఏదో ఒక శత్రువు పనిచేస్తూ ఉన్నాడు. వాడి కార్యాలన్నీ దేవుడు పెళ్ళగించి అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడన్నట్లుగా ఉపవాసం ద్వారా శక్తిని పొందుకొని తప్పకుండా దేవుడు మీ కుటుంబానికి సంతోషాన్ని కలుగు చేసి క్రొత్త సంవత్సరానికి మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మలచునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు
ఇచ్చిన ఈ మాటలు మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నువ్వు బట్టలు కట్టుకుని కళ్ళంలోకి వెళ్ళని రూతుతో నయోమి చెప్పింది. ఇక్కడ రూతు సంఘానికి సాదృశ్యమైతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి, ఒక బట్ట కట్టుకోవాలి. ఏంటి ఆ వస్త్రం అంటే? వస్త్రం అంత అవసరం అంటే చాలా ప్రాముఖ్యం. యాకోబు మోసం చేసింది వస్త్రాల ద్వారానే. కాబట్టి వస్త్రం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వస్త్రాన్ని మనం కట్టుకోవాలో ఒక 5 రకాల బట్టను గురించి మీకు చెప్పాను. ఒకటి నీతి అనే పైబట్ట. రెండవదిగా మనం చదివినట్లుగా దీన మనస్సు అనే ఆ వస్త్రం. మూడవదిగా మనం చూస్తే రక్షణ వస్త్రం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే తెల్లటి వస్త్రం. ఐదవదిగా మనం గమనించినట్లు ఉల్లాస వస్త్రం ధరించుకోవాలి. అలాంటి వస్త్రం మాకు ధరింప చేయండి అని దేవుని దగ్గర నువ్వు అడిగి ప్రార్థన చేసుకుంటే నిజంగా దేవుడు నీ ఎడల తన కార్యాలు వెల్లడి చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మలచునుగాక.